birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఆకలికే కల రోదన వింటూ అన్నపూర్ణగా నిలిచిందే నందమూరి తారక రాముని మానస గీతుల వెలసిందే తెలుగు వారి అండదండగా తెలుగు దేశమై పిలిచిందే రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం మైనార్టీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్ కిలో బియ్యము 2 రూపాయలే డాబా ఇళ్ళు పెన్షన్ పథకం రక్షిస్తామంటూ లేమున్నామంటూ
లోకేష్ అన్న వరాలు పంచిన చంద్రన్న రా రక్షిస్తామంటూ మేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న వరాలు పంచిన చంద్రన్న కత్తలై జెండా మోసే వీరులందరికీ స్వాగతము పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన ధీరులకు సలాము చేస్తూ గళాన్ని తిప్పి జోహారంటూ పలికెదము రా రక్షిస్తామంటూ మేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న వరాలు పంచిన చంద్రన్న రా రక్షిస్తామంటూ మేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న వరాలు పంచిన చంద్రన్న స్పందన కలిగిన యువకుల్లారా తెలుగు నేలపై మెరికల్లారా కన్నీరారండి ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వర్ణాంధ్రాలు నిర్మిద్దాం గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలిశకమై గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా భుజాలపై ఎగిరే జయ కేతనమై కార్య దీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 వెతికి చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా
నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు నేడో జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు. నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరా 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 కదలిరా. కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ
బ్రతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా కదలిరా ఈరోజు నాది 64వ జన్మదినోత్సవం సందర్భంగా మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కానీ మా బంధువులు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మందపల్లి శ్రీనివాసరావు గడ్డం రవి మా శివకృష్ణ వీళ్ళందరి ముందు ధన్యవాదాలు తెలుపుతూ దీనికి పిలవగాలు వచ్చేటువంటి అన్ని గ్రామాల నాయకులు మొత్తాన్ని నాయకులు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా కూడా మండలాన్ని కూడా అందరికీ నాయకుల గ్రామంలో మద్దిపాడు మండలంలో ఉన్న నాయకుల సహకారంతో ఈ మండలం కూడా అభివృద్ధి పరుస్తుందని చెప్పి
అందరి సహకారంతో నేను తెలియపరుస్తున్నాను. నేను మధ్యపాడు మండలం అధ్యక్షులైన తర్వాత ఈ 64వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాను. చాలా ఆనందం ఉంది పార్టీ ఆఫీసులో. అందుకని ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరూ ఆదరణ అనేది ఉండాలని, వాళ్ళకు కొన్ని ఎలవేళ్ళ అందుబాటులో ఉండి నా తరఫున ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి అందరి గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ అందరి సలహాలు తీసుకుంటూ నేను విజయ్ కుమార్ గారి ఎమ్మెల్యే గారి సలహా మీద ఆయన పర్యవేక్షణలో నేను ఈ మండలాన్ని కూడా అభివృద్ధి పదవి తీసుకెళ్తానని చెప్పి ఈ వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులు కూడా ముందు ముఖ్యంగా దీనికి నల్లూరు శ్రీనివాసరావు ఉంటారు, ఎన్ఎస్ఆర్ గారు, అట్లా పిఎస్ఆర్ గారు, అట్లే ముందు మందపల్లి శ్రీనివాసరావు, దుద్దినే నరసింహరావు గారు, ఆర్ఎస్ఆర్, అలాగే వడ్డంపూడి శ్రీనివాసరావు గారు, జయంతి బాబు గారు, గట్నేని అయ్యన్న గారు, మా హైదరాబాద్ దుగ్గినే నరసింహరావు, సుబ్బారావు, గడ్డం రవి, ఇంకా కిట్పాటి బుద్ధి, ఇంకా అందరూ మాధవ, గంటిపాడు, అన్ని ప్రతి గ్రామస్తులు కీర్తిపాడు, మాధవని ఆశీర్వదించు శ్రీశైలం అందరు గ్రామాల నాయకులు ప్రజలు వాళ్ళ కార్యకర్తలు ఒక సలహాలు సూచనలు తీసుకొని గ్రామాల్లో ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా అందరు నాయకుల సహకారంతో మేము తలముగ్గిరే బుద్ధి రాబోయే మండల స్థానిక ఎలక్షన్లో కూడా అందరి సహకారంతో ఎమ్మెల్యే గారి డైరెక్షన్ మేము ప్రయాణం చేస్తామని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇదే ఆదరాభిమానాలు నా మీద ఎల్లవేళ ఇదే జనం ఇదే నాయకులు కూడా నాకు ఎల్లప్పుడూ కలిసి నేను వాళ్ళతో ప్రయాణం చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా రాజకీయ గురువు మధ్యపాడు మండలం ఏమంటారు టైగర్ మధ్యపాడు మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ప్రతి ఊరు నుంచి మండలంలో ఉన్న ప్రతి నాయకుడు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ భారీగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈయన నిండు ఆయురారోగ్యాలతోటి ముందు రోజుల్లో ఇంకా ఇంతకన్నా పెద్ద పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఆప్త మిత్రులు, మంచి మనిషి, మధ్యపాడు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి అతన్ని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఏదో కొంతమందికే దక్కుద్ది. ఆ కొంతమందిలో కూడా నాగేశ్వరరావే ముఖ్యుడని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి వాళ్ళతోటి ఆప్యాయంగా చిన్న పెద్ద లేకుండా అందరితో మంచిగా ఉండి ఒక మంచి మనిషి కాబట్టి అతనికి ఎప్పుడూ మంచి జరుగుతూ ఉంది. ఇంకా మంచి జరగాలని, ఇంకా ఇప్పుడున్నటువంటి పదవుల కన్నా కూడా మండల పార్టీ అధ్యక్షుడు, సొసైటీ ప్రెసిడెంటు, ఈ తర్వాత కూడా ఇంకేదైనా రాష్ట్ర స్థాయి పదవి కూడా అతనికి వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా గురువు గారు మధ్యపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారి 64వ జన్మదిన సందర్భంగా పిలవగానే ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎంప్లాయీస్ మొత్తానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాగేశ్వరరావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన ముందు మండల పార్టీ అధ్యక్షుడే కాదు రాష్ట్ర డైరెక్టర్ పదవి ఏదో ఒకటి ఆయన వరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురువు లాంటి వారు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు మాకన్నా సీనియర్ నాయకులు. ఆయన 64వ పుట్టినరోజు జరుపుకోవటం అందరికీ సంతోషదాయకం. ఈ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇచ్చేసి శుభాకాంక్షలు తెలిపి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుతున్నాను. మాజీ ఎంపీటీసీ, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ మండల పార్టీ అధ్యక్షుడైన ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
నాగేశ్వరరావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. మన నాయకుడు మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండు నాగేశ్వరరావు గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు. ఉప్పుగుండు నాగేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. చాలా మంచోడు, సౌమ్యుడు. రాజకీయాల్లో ఈరోజు ఇలాంటి మంచి మనిషి మద్దిపాడు మండల మా చైర్మన్గా పార్టీ అధ్యక్షుడిగా కావటం మద్దిపాడు మండల అదృష్టం. ఆయన సేవలు ఇంకా మంచిగా ఉపయోగించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు